హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డ్రై డేట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. సో ఈ డ్రై డేట్స్ పౌడర్ అనేది మనం బేబీ రెసిపీస్లో యూస్ చేయొచ్చు, అలానే బేబీ పాలల్లో కలిపివచ్చు. లైక్ షుగర్ అండ్ బెల్లంకి బదులు ఈ డ్రై డేట్స్ పౌడర్ న్యాచురల్ స్వీట్నెస్ కోసం యూస్ చేయొచ్చు. సో దట్ మనకి షుగర్ ఇవ్వలేదనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో బేబీకి మంచి ఫుడ్ పెట్టమనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇది అరౌండ్ 500 గ్రామ్స్ డ్రై డేట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను. యాక్చువల్లీ ఇక్కడ నాకు చిన్న ముక్కలుగా కట్ చేయడానికి చాలా టైం తీసుకుంది. మీరు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసి సన్ డ్రై చేయండి. సో నేను వచ్చేసి ఓన్లీ 1 డేనే సన్ డ్రై చేసాను, ఎందుకంటే నాకు నెక్స్ట్ డేకే యూస్ చేయాలని చెప్పి మిక్సీ చేసేసుకున్నా. సో ఈ 1 డే సన్ డ్రై చేసిన వాటిని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నా. యాక్చువల్లీ నాకైతే ఇది మిక్సీ చేసుకున్నాక మరీ ఫైన్ పౌడర్గా అయితే రాలేదండి. లైక్ కొంచెం